ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు. క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం. పరమ పవిత్ర గురువారం. ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించను, వారిని చివరి వరకు ప్రేమించను. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. సోదరులారా, స్వార్థికుడైన యోహాను గారు యేసు స్వామి యొక్క ప్రేమను గురించి ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. ఈ వాక్యం చదివినప్పుడు నిజమైన ప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమ అని స్పష్టమవుతుంది. అంతేకాదండి, ఆ నిజమైన ప్రేమకు అసలైన రూపం యేసుక్రీస్తే అని కూడా రుజువు అవుతూ ఉంది. సోదరులారా, యేసుస్వామి తన శిష్యులతో కలిసి చేసిన కడరా భోజన విందు దేవుని అనంతమైన ప్రేమకు అద్భుతమైన భాష్యమండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్ము ప్రేమించుతుని, ఇప్పుడును మిమ్ము నిత్య ప్రేమతో ప్రేమింతునని దేవుడు పలికిన మాటలు యేసుక్రీస్తులో నిజమవుతూ ఉన్నాయి. యెషయా ప్రవక్త 46వ అధ్యాయం 4వ వచనంలో, మీరు వృద్ధులగు వరకు నేను మీకు ప్రభుడను, మీ తల నెరసిన దాకా నేను మిమ్ము ఎత్తుకొందును, నేను మిమ్ము సృజించితిని, మిమ్ము భరింతును, నేను మిమ్ము మోయుదును, రక్షింతును అని దేవుడు చేసిన వాగ్దానం ఇదిగో మేడ పైగదిలో కర్రా భోజన సమయంలో నెరవేరుతూ ఉందండి. సోదరులారా, ఆయన ప్రేమను వర్ణించడానికి ఇంతకన్నా గొప్ప సాదృశ్యం దొరుకుతుందా? ఈరోజు మనం కర్రాత్రి భోజన ఘట్టాన్ని స్మరణ చేస్తున్నాం. ఆ రాత్రి వేళ ప్రభు శిష్యులంతటి చుట్టూ కూర్చుని పెట్టుకున్నారు. ముందుగా వాళ్ళను కడిగి శుద్ధి చేశారు. తరువాత వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నారు. తన శిష్యుల చేత తన శరీర రక్తాల భోజనాన్ని ఆయన తినిపిస్తూ వాళ్ళతో అనేక సంగతులు ముచ్చటిస్తూ వారితో కలిసి ప్రార్థిస్తూ ఉండగా ప్రభువును చూస్తుంటే ఆయన ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక హితుడుగా, ఒక స్నేహితుడిగా మనకు దర్శనమిస్తారండి. ప్రభు మనకు గొప్ప ఆదర్శం చూపిస్తున్నారు. ఒక కుటుంబం ఎలా జీవించాలో నేర్పుతూ ఉన్నారు. కర్రభోజనపు గదిలో యేసుస్వామి చేసిన కార్యాల్లో మనకు రెండు కోణాలు కనపడతాయండి. మొదటిది, పాపుల కోసం తనను ద్వేషించి దూరమైన వాళ్లను దేవుని దరికి చేర్చటం కోసం ఆయన తనను తాను బలిగా సమర్పించుకోవడం. నిర్గమకాండం 12వ అధ్యాయంలో రాయబడినట్లు, ఆయన పాస్కా గొర్రె పిల్ల వలె తన రక్తాన్ని చిందించి పాపపు బంధకాల్లో చిక్కుకుని సాతానుకు బానిసలై మరణిస్తున్న నరులను ఆయన విమోచిస్తున్నారండి. ఇక రెండవది, తన వారి కోసం, తనను నమ్ముకుని తన వెంబడి వస్తున్న వాళ్ళ కోసం యేసుస్వామి తన శరీర రక్తాలనే ఆహారంగా ఇస్తున్నారు. పౌలు మహాశయుడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయంలో చెప్పినట్లు, రొట్టె రసముల విందు శిలువలో క్రీస్తు అర్పించిన ప్రేమ బలి జ్ఞాపిక అండి. అది పాప క్షమానిధి, నిత్య జీవ పోషణ ఘని. సోదరులారా, ఈ కలువరి బలివిందులో భాగస్వామయ్యే మనం క్రీస్తుకు నిజమైన సాక్షులం అవ్వాలంటే ఆ దివ్యాహారాన్ని ఆరగిస్తే చాలదండి. ఆయనలా జీవించాలి. ఆయనలా ఒకరి పాదాలను ఒకరు కడగాలి. అంటే ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి, ఒకరిని ఒకరు క్షమించుకోవాలి, ఒకరికి ఒకరు సేవ చేయాలండి. ఆదరించాలి, ఆదరణ చూపాలి. ఇదే కర్రా భోజన సారాంశం. ఇదే కలువరి విందు సారాంశం కూడా. ఆ అద్భుతమైన అమరమైన ప్రేమను కర్రా భోజన సమయంలో తన శిష్యులతో పంచుకుంటూ ఉన్న ప్రభువులో మనకు ఒక తల్లి అనురాగం కనిపిస్తుంది, ఒక తండ్రి ఆదరణ కనిపిస్తుంది, ఒక స్నేహితుని ఆలంబన కనిపిస్తుంది. సోదరులారా, ఇక్కడ ప్రభు ఒక లాలించే తల్లిలాగా ఉన్నారు. బిడ్డ తన కడుపులో రూపం పోసుకుంటున్నప్పటి నుండి తల్లి ఆలోచనలన్నీ బిడ్డ గురించే. తాను చేసే ప్రతీది బిడ్డ కోసమే చేస్తుంది. తాను భుజిస్తే కడుపులోని బిడ్డకు పోషణ, తాను నిద్రిస్తే ఆ బిడ్డకు విశ్రాంతి, ప్రసవం తరువాత పాలివ్వడం, నిద్రపుచ్చటం, స్నానం చేయించటం, ఆడించటం. చూసారా, ఆ బిడ్డే తల్లికి లోకం అవుతుందండి.
ఆ ప్రేమను, అటువంటి ప్రేమను ప్రభులో మనం చూస్తాం. తన శిష్యులు స్వార్థ ప్రచారం నుండి తిరిగి రాగా వారి అలసటను చూచి, మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడు విశ్రాంతి తీసుకొనుడు అని ప్రభు ఒకానొక రోజు పలికాడు చూడండి. అక్కడ ఆయన మాతృ హృదయం కనిపిస్తూ ఉంది. మార్కు సువార్త 6:31. ఇక సోదరులారా, ఇదిగో ఈనాడు మనం స్మరిస్తూ ఉన్న ఈ నూతన పాస్కా భోజనాన్ని ప్రారంభిస్తూ ప్రభు తన శిష్యులతో ఏమంటున్నారో చూడండి. మీతో ఈ పాస్కను భుజింపవలయునని నేను ఎంతో ఆశించితిని. లోకాసువార్త 23:14. ఈ పాస్కను శిష్యులతో భుజించాలని ప్రభు ఎందుకు అంతగా ఆశించారు? ఎందుకంటే అది తాను వారితో కలిసి భుజించే ఆఖరి భోజనం. అయితే సోదరులారా, ఇక్కడ ఒక గొప్ప మర్మం ఉందండి. అది ఆఖరి భోజనమే కాదు, అమరమైన భోజనం కావాలని యేసుస్వామి తలంపు. వాళ్లకు నిత్య జీవం ఇచ్చే అమృతం ఈ భోజనం కావాలని ఆయన ప్రణాళిక. అందుకే తరతరాలలో తన శిష్యులు మరువలేని నిత్యాహారాన్ని ఆ రాత్రి ప్రభు వాళ్ళకిచ్చారు. సోదరులారు గమనించండి, ఆఖరిది కావలసిన ఆ విందు దైవరాజ్యంలో తొలి పాస్కా విందు అయిందండి. ఒక తల్లి తన కడుపులో ఉన్నది తీసి బిడ్డలకు పెడుతుంది, తన రక్తాన్ని పాలుగా మార్చి పోషిస్తుంది. అలాగే ప్రభు చేస్తున్నారు. స్త్రీ తన పసికందుని మరచిపోవునా? తన ప్రేమను పుట్టిన బిడ్డ మీద జాలి చూపుకుంటున్నా? ఆమె తన శిశువును మరిచిన నేను మిమ్ము మాత్రం మరువను అని ప్రభు అన్నారు. యెషయా గ్రంథం 49:15. ఒక తల్లి తన రక్తాన్ని పాలగా మార్చి బిడ్డను పోషించినట్టు యేసు స్వామి తన శరీర రక్తాలను ఆహారంగా మార్చి తన శిష్యులకు, తన బిడ్డలకు, అనుచరులకు భోజనంగా పెడుతున్నారు. తరతరాలలో దీన్ని తన జ్ఞాపకార్థం చేయమన్నారు. అంటే లోకం ఉన్నంత కాలం ఆయన మనలను తన శరీర రక్తాల ఆహారంతో పోషిస్తారండి. ఆయన మన దివ్య తల్లిగా ఉంటారు. ఆయన ప్రేమ తరగనిది. ఇక రెండవది, ఆ కర్ర భోజన విందు గృహంలో ప్రభువు ఒక తల్లిగానే కాదు, ఒక తండ్రిగా కూడా దర్శనమిస్తూ ఉన్నారు. తన శిష్యుల పాదాలు ప్రక్షాళన చేసే ప్రభువును చూస్తే తన బిడ్డలు ప్రయోజకులను చేయడానికి క్రమశిక్షణలో పెంచే ఓ తండ్రి స్ఫురిస్తాడు. అవలక్షణాలతో ఉన్న బిడ్డ గొప్పవాడు కాలేడు కాబట్టి తండ్రి అటువంటి బిడ్డను లాలించి బుజ్జగించి అవసరమైతే దండించి సవరిస్తాడు, సరిచేస్తాడు. ప్రభు కూడా తన శిష్యులను లోటుపాట్లను సరిచేస్తూ వారి బలహీనతల నుండి ప్రక్షాళన చేశాడండి. స్నానం చేస్తున్నవాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు. అతడు పాదములు తప్ప మరేమీ కడుక్కొన్న అవసరం లేదని ప్రభు తన శిష్యులతో అన్నారు చూడండి. యోహాను సువార్త 13:10 ఆ మాటల భావం ఇదేనండి. వారిని సవరించడం, వారి బలహీనతలను వారిని బలవంతులుగా చేయటం. తనను కాదని ఇల్లు వదిలిపోయిన దుడుకుచున్నవాడు ఎప్పటికైనా తిరిగి రావాలని ఆశించి తిరిగి వస్తాడని రోజు వీధి వంక చూస్తూ కూర్చున్న ప్రేమగల తండ్రి యేసుక్రీస్తేనండి. ఇక కొడుకు తిరిగి వస్తూ ఉంటే తన వయస్సును కూడా మరిచి పరుగున ఎదురెళ్ళి కొడుకును ప్రేమతో ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకుని ఇంటికి తోడుకొని వచ్చిన తండ్రి ఆనందంలో విందు ఏర్పాటు చేసి పండుగ చేసుకున్నాడు అని లోకాసువార్త 15:20-24 మనం చదువుతాం. అయితే అంతకుముందు తండ్రి ఏం చేశాడో చూసారా? వాడికి మేలి వస్త్రాలు కట్టపెట్టాడు. ఆ వస్త్రాలు పరిశుద్ధతకు గుర్తు, వాడి పాప ప్రక్షాళనకు గుర్తు. అలాగే ప్రభువు తన శిష్యుల పాదాలు ప్రక్షాళన చేసి వాళ్లకు నిత్య విందుని ఇస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ పాత స్వభావాన్ని, పాపపు స్వభావాన్ని మారుస్తున్నారు. దైవరాజ్య లక్ష్యాలను వాళ్ళకు నూరు పోస్తున్నారు. కొత్త జీవితం ఆరంభించమని బోధిస్తున్నారు. సోదరులారా, మన పరలోక జీవిత యాత్రలో మన పోషణ కోసం ఈ తన శరీర రక్తాల నూతన విందును మన కోసం ఏర్పాటు చేసిన తండ్రి యేసు స్వామి. ఇక మూడవది, చివరిగా ప్రభువు మేడపై గదిలో తనకు చెందిన వాళ్ళ మేలు కోరే హితుడుగా, మన కోసం ప్రాణమిచ్చే స్నేహితుడిగా సాక్షాత్కరిస్తున్నారు. ఇక మీదట నేను మేము దాసులను పిలువక
స్నేహితులని పిలిచేదనంటూ ప్రభు శిష్యులతో అంటున్నారు. యోహాను సువార్త 15:15 తన శిష్యులకి తన హృదయంలో ఎటువంటి స్థానం ఉందో అక్కడ మనకు అర్థమవుతుంది. అలాగే తన అనుచరులు తనతో ఎలా మెలగాలని ఆయన ఆశపడుతున్నారో కూడా తెలుస్తుందండి. ఆయన మనల్ని స్నేహితులు అంటున్నాడు. ఎంత భాగ్యం! తన స్నేహితులుగా ఉండమని మనల్ని ఆహ్వానిస్తున్నారు. ఎంత ధన్యత! స్నేహితుల మధ్య భేదభావాలు ఉండవు. ఒకే మాట, ఒకే బాట, ఒకే కంచం, ఒకే మంచం. అది వాళ్ళ మధ్య ఉండే బంధం, అనుబంధం. ప్రభు మనతో అటువంటి స్నేహబంధాన్ని కోరుతున్నారు. ఆ స్నేహబంధం ప్రాణం పెట్టేది. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయే వానికంటే ఎక్కువ ప్రేమ గలవాడెవడు లేడు అని చెప్పిన ప్రభువు మరుసటి నాడు ఏం చేశారండి? తన కోసం, తన శిష్యుల కోసం సిలువలో ప్రాణాలు వదిలారు. సోదరులారా, చూసారా? ప్రభు మన తల్లి, మన తండ్రి, మన హితుడు, మన స్నేహితుడు. మన జీవితంలో అంతా ఆయనై ఉన్నాడు, అన్నీ అయి ఉన్నాడు. మనలను తన దివ్యమైన ప్రేమతో ముంచెత్తాడు. ఈ లోకపు ప్రేమ మాయ అండి, మోసం అండి. కాలంతో అది మాయమవుతుంది. మనుషుల ప్రేమ కరిగిపోవడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. కానీ కలువరి ప్రేమ కడవరకు మనలను ఆదరిస్తుంది. కారణం అది మనకు ప్రాణం పోయడానికి తన ప్రాణాలనే అర్పించిన అమర ప్రేమ. ఆ దివ్యమైన ప్రేమను మనపై కురిపించి కడరా విందును స్మరిస్తున్న మనం ఆ విందులోని పరమార్థాన్ని తెలుసుకుని మసులుకోవాలి. ఇది సమిష్టి విందు, సంఘ విందు, దేవుని కుటుంబం అంతా కలిసి చేసే విందు, దేవుని ప్రేమ విందు. సోదరులారా, పాత నిబంధనలో జరిగిన పాస్కా విందు కుటుంబ విందండి. తనవారు, పరాయి వారు, మిత్రులు, శత్రువులు అనే భేదం లేకుండా దేవుని ప్రజలందరూ ఒక్క కుటుంబంగా కలిసి చేసిన విందు అది. ఇక నూతన పాస్కా అయిన క్రీస్తు శరీర రక్తాల విందును ఆరగించే మనం కూడా నా వాళ్ళు, పరాయి వాళ్ళు అన్న భేదాన్ని విడిచి ప్రేమ కలిగి ఉండాలి. అందరినీ ప్రేమించాలి, ప్రేమతో ఆలింగనం చేసుకోవాలి, పగ ద్వేషాన్ని విడిచిపెట్టాలి. క్రీస్తు శరీర రక్తాల విందు ఆరగిస్తున్న మనం మన పొరుగువారి పట్ల ప్రేమ, క్షమ కలిగి ఉండాలి. అది లేనినాడు ఈ విందు ఆరగించి ప్రయోజనం ఉండదండి. ఈరోజు ప్రభు మన నుండి కోరేది ఇదే. అందుకే ప్రభు అంటున్నారు, నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడి. ఎలా ప్రేమించాలి? నేను మిమ్ము ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడి. యోహాను సువార్త 13:34. సోదరులారా, ప్రభువులా మనం ఇరుగు పొరుగు వాళ్ళని ప్రేమిద్దామండి. అయితే ప్రభువలే మన పొరుగువారి కోసం మనం చావలేకపోవచ్చు, కానీ వాళ్ళను చంపకుండా ఉంటే చాలండి. మన ఆహారాన్ని మనం తినడం మానేసి వాళ్ళతో పంచుకోలేకపోవచ్చు, కానీ వాళ్ళ నోటి దగ్గర కూడు తీయకుండా ఉంటే చాలండి. అది క్రీస్తు మన నుండి కోరే ప్రేమ. ఇక సోదరులారా, చివరిగా మనం గ్రహించాల్సిన మహా అద్భుతమైన మార్మికమైన విషయం ఏంటంటే, ఇటువంటి ప్రేమ తత్వాన్ని మనకు నేర్పడానికి, మనలో నూరిపోయడానికి యేసు స్వామి మన మధ్య తన సాన్నిధ్యాన్ని ఉంచారు. తనకు మారుగా దివస ప్రసాదాన్ని మన మధ్యన స్థాపించారు. దివస ప్రసాదం అంటే సాక్షాత్తు క్రీస్తు సాన్నిధ్యమే. ద యూకరిస్ట్ ఈజ్ ద రియల్ ప్రెసెన్స్ ఆఫ్ క్రైస్ట్. హీ ఈజ్ లివింగ్ అమంగ్ అస్, విత్ అస్. ఇది ఒక అద్భుతమని మనం గ్రహించాలండి. సోదరులారా, ఈ దివ్య సత్ప్రసాద అద్భుతం ప్రతిరోజు ప్రతి దివ్య పూజా బలిలో మన దేవాలయాల్ని పీఠముల మీద జరుగుతూ ఉన్నాయండి. నడిపూజ సమయంలో గురువు అప్పద్రాక్షరసాలపై తన చేతులు చాచి, ఇవి యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అన్న పరమ పవిత్ర ప్రతిష్ట వాక్యాలు ఉచ్చరించగా, ఆ గోధుమ రొట్టె, ద్రాక్షరసం సాక్షాత్తు క్రీస్తు శరీరం, క్రీస్తు రక్తంగా మారుతున్నాయండి. చదువులారు, ఇది కేవలం మన ఊహల్లో ఉన్నది కాదు. ఇది నిత్యం ఈ భూమి మీద జరుగుతున్న సాక్షాత్ దివ్య సత్ప్రసాద అద్భుతం.
మానవ దృక్కోచరాలకు అనుభవమయ్యే రీతిలో చూస్తూ ఉండగా గోధుమ రొట్టె క్రీస్తు దేహంలోని మాంసంగా మారడం, దివ్య అప్పం నుండి రక్తం స్రవించడం, దివ్య అప్పం మీద యేసుస్వామి ముఖం సాక్షాత్కరించడం లాంటి అలౌకికమైన సంకేతాలు మన కళ్ళ ఎదుట జరుగుతూ ఉంటే దివ్య ప్రసాదంలో క్రీస్తు నిజంగా కొలువై అన్నారని మనకు రుజువు అవుతూ ఉందండి. అటువంటి అద్భుత సంఘటనలు మనలో ఆనందాశ్చర్యాలు కలిగించడమే కాదు, మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. దివ్యప్రసాద ప్రభు పట్ల మన ప్రేమను, భక్తిని, విశ్వాసాన్ని దృఢతరం చేస్తాయి. సోదరులారా, అటువంటి దివ్యప్రసాద అద్భుతాలు ఈ భూమి మీద కోకొల్లలుగా అసంఖ్యాకంగా జరిగాయండి. వాటిలో కొన్నింటిని గురించి వాళ్ళు మనం చెప్పుకుందాం. ఆ ప్రభువు పట్ల, దివ్యప్రసాద నాథుని పట్ల మన విశ్వాసాన్ని, భక్తి ప్రపత్తులను పెంచుకుందాం. దాదాపు 1200 సంవత్సరాల క్రితం ఇటలీ దేశంలోని లాన్సియానో నగరంలో ఒక అద్భుతం జరిగిందండి. నడిపూజలో గోధుమ రొట్టె, ద్రాక్షరసం సాక్షాత్తు క్రీస్తు శరీరం, క్రీస్తు రక్తంగా మారిపోయాయి. ఆ దృశ్యాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? దివ్యప్రసాదంలో క్రీస్తు నిజ సాన్నిధ్యం ఉందని మనం గ్రహిస్తాం. అయితే క్రీస్తు శకం 750 మధ్యకాలంలో ఒక చిన్న దేవాలయంలో ఒక గురువు పూజను అర్పిస్తున్నారండి. అయితే అతని మనస్సులో ఎప్పటి నుంచో ఒక సందేహం తొలుస్తూ ఉంది. దివ్యప్రసాదంలో నిజంగా క్రీస్తు శరీరం, రక్తముగా మారుతున్నాయా అని. ఇక ఆ రోజు అటువంటి సందేహంతోనే ఆయన పూజను అర్పిస్తున్నాడు. నడిపూజ సమయంలో ఆయన ఆ ప్రతిష్ట వాక్యాలు ఉచ్చరించగా గోధుమ అప్పం క్రీస్తు శరీరంగా, ద్రాక్షరసం క్రీస్తు రక్తంగా మారిపోయాయండి. ఇక రక్తంగా మారిన ద్రాక్షరసం ప్రజలందరూ చూస్తూ ఉండగానే 5 రక్తపు గుళికలుగా ఏర్పడింది. అప్పటి నుండి ఆ దేవాలయంలో భద్రపరచబడిన క్రీస్తు శరీర రక్తాలు 1200 సంవత్సరాలు గడిచినా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయండి. అనేక పరిశోధనల అనంతరం ఇది నిజంగా ఒక వ్యక్తి శరీరము, రక్తము అని ఆ పరిశోధకులు తేల్చారు. ఇక దీనిని ఒక అద్భుతంగా అంగీకరించిన కథోలిక శ్రీసభ ఒక వెండి పాత్రలో ఆ దివ్య మందసాన్ని తయారు చేసి ఆ దివ్య శరీర రక్తాలను భద్రపరిచి ఈనాటికి ఆరాధిస్తూ ఉంది. ఆమ్స్టర్డామ్ నగరం నెదర్లాండ్ దేశంలో 1345 సంవత్సరంలో మరో అద్భుతం జరిగిందండి. రాత్రంతా మంటల్లో ఉన్న దివ్య అప్పం కాలిపోలేదు. దానిని చూస్తే ఏమనిపిస్తుంది? ఎబ్రాన్ డామర్ అనే వ్యక్తి తీవ్రమైన అనారోగ్యంతో మంచం పట్టి ఉండగా విచారణ గురువు అతనికి వ్యాధిగ్రస్తుల అభ్యంగనం చేసి దివ్య ప్రసాదం ఇచ్చి వెళ్ళారండి. గురువు వెళ్ళిన కొంతసేపటికి ఆ వ్యక్తి యొక్క రోగం తీవ్రమై అతడు దివ్య ప్రసాదాన్ని వాంతి చేసుకున్నాడట. ఆ వాంతిని దివ్య ప్రసాదంతో సహా అతని భార్య మంటల్లో వేసిందంట. ఎందుకంటే ఆ రోజుల్లో దివ్య ప్రసాదాన్ని బయటకు తీయలేని పరిస్థితులు అయితే అలా మంటల్లో వేసి దివ్య ప్రసాదాన్ని కాల్చేసేవాళ్ళు. అది ఆ రోజుల్లో ఆనవాయితీ. అయితే సోదరులారా, మరుసటి ఉదయము లేచి చూడగా దివ్య ప్రసాదము ఆ మండుతూ ఉన్నటువంటి ఆ బొగ్గుల్లో ప్రకాశిస్తూ ఉందంట. అంటే రాత్రంతా మండుతున్న నిప్పుల్లో ఉన్నప్పటికీ ఆ దివ్య అప్పము కాలి బూడిద కాలేదండి. ఇక ఈ విషయం వినిన గురువు వచ్చి ఆ దివ్య ప్రసాదాన్ని ఒక బరిలో తీసుకెళ్ళి విచారణ దేవాలయంలో భద్రపరిచాడంట. కానీ అద్భుతం జరిగింది అక్కడ. ఏంటి? ఆ దివ్య ప్రసాదం ఎలా చేరిందో తెలియదు, కానీ ఆ రోగి ఇంటికి వచ్చి చేరిందట. ఆ మళ్ళా అదిగా మండుతున్న బొగ్గుల్లో ప్రత్యక్షమైందట. మళ్ళా గురువు వచ్చి దాన్ని తీసుకెళ్ళి మందసంలో పెట్టాడు. 2 సార్లు కూడా ఇలాగే జరిగింది. అంటే ఈ అద్భుతాన్ని లోకం అంతటికీ చాటాలన్న దేవుడు సందేశం ఇస్తున్నాడు అని ఆ గురువుకు అర్థమయ్యింది. ఇక సోదరులారా, అనతి కాలంలోనే
ఆమ్స్టర్డామ్ నగరం అద్భుత నగరం అని పేరు గడించింది. దేశం నలుమూల నుండి భక్తులు ఆకర్షించి ఒక పుణ్య తీర్థ స్థలంగా ఆమ్స్టర్డామ్ మారిపోయింది. సోదరుల విశేషం ఏంటంటే ఈనాటికి కూడా ఆ రోగి ఇంటి నుండి విచారణ ఆలయం వరకు మార్చి 15వ తారీఖున దివ్య సత్ప్రసాద ఊరేగింపు జరుగుతూ ఉంది. 700 సంవత్సరాలు గడిచిన ఈ ఆనవాయితీ ఆగలేదు. ఇక 1996 సంవత్సరంలో అర్జెంటీనా దేశంలో బోయనోస్ ఐరిస్ నగరంలో మరో అద్భుతం జరిగిందండి. దివ్య అప్పాన్ని నీళ్లల్లో ఉంచి 4 రోజుల తర్వాత చూస్తే ఆ దివ్య అప్పము యేసు మాంసంగా మారి ఉంది. అది ఎలా జరిగిందో చూద్దాం. ఆ ఉదయం పూజ అర్పించిన అనంతరం ఫాదర్ అలెయాంద్రో పేజెట్ దేవాలయాన్ని శుభ్రం చేస్తున్నారట. ఇంతలో ఒక స్త్రీ వచ్చి ఆలయం వెనుక ఒక దివ్య అప్పం పడి ఉంది అని ఆ గురువుతో చెప్పింది. ఫాదర్ అలెయాంద్రో వెంటనే అక్కడికి వెళ్ళారు. అయితే ఆ దివ్య అప్పం దుమ్ములో పడి ఉండటం వలన ఆయన దాన్ని ఆరగించలేకపోయారండి. ఆయన ఏం చేశాడు, ఆ దివ్యప్పాన్ని తీసుకుని వచ్చి ఒక నీటి పాత్రలో వేసి దానిని దివ్య మందసంలో భద్రపరిచాడట. అంటే ఆ అప్పం ఆ నీటిలో కరిగిపోయిన తర్వాత ఆ నీటిని మొక్కలకు పొయ్యాలన్న ఆలోచన. ఆనాడు శ్రీసభ ఈ ఆనవాయితీని పాటించేది. అయితే ఒక వారం రోజుల తర్వాత దివ్య మందసాన్ని తెరిచి చూచినప్పుడు ఏముందండి, ఆ దివ్య అప్పం నీటిలో కరిగిపోవడానికి బదులు మానవ మాంసము ముద్దగా మారి ఉంది. దాని పరిమాణం కూడా పెరిగిందంట, సైజ్ కూడా పెరిగిందంట. విభ్రాంతి చెందిన గురువు వెంటనే ఆ విషయాన్ని తమ ఆర్చ్ బిషప్ జార్జ్ బెర్జోగ్లియో గారికి తెలిపాడంట. ఈ ఆర్చ్ బిషప్ జార్జ్ బెర్జోగ్లియో ఎవరో కాదండి, తర్వాత పోప్ ఫ్రాన్సిస్ అయ్యారు. ఇక ఈ జార్జ్ బెర్జోగ్లియో ఆర్చ్ బిషప్ గారు తన స్వీయ పర్యవేక్షణలో ఈ సంఘటన యావత్తును 3 సంవత్సరాలు నిశితంగా పరిశీలించిన తర్వాత ఆ మాంసంగా మారిన దివ్య అప్పంలోని చిన్న మొక్కను శాస్త్రీయ పరిశోధన నిమిత్తం న్యూయార్క్ నగరంలో ఉన్న డాక్టర్ ఫ్రెడరిక్ జుగుబ గారి వద్దకు పంపించాడండి. ఈ ఫ్రెడరిక్ గారు హృదయనాళ వ్యవస్థ నిపుణుడట. విశేషం ఏంటంటే ఆ మాంసం ముక్క ఎక్కడిదన్న విషయాన్ని ఫ్రెడరిక్ గారికి ఆర్చ్ బిషప్ గారు వెల్లడి చేయలేదంట. దాన్ని గోప్యంగా ఉంచారు, రహస్యంగా ఉంచారు. అది చెప్పకుండా ఆ మాంసమును గురించిన పరిశోధన చేయమని డాక్టర్ను కోరారు. ఇక దాని మీద విస్తృత పరిశోధన జరిపిన తర్వాత ఆ మాంసపు ముక్క మానవ గుండె ఎడమ కవాటపు కణానికి చెందినదని ఆ డాక్టర్ గారు నిర్ధారించాడండి. Dr. Frederick declared that the flesh was a human heart tissue from the left ventricle containing white blood cells, which was taken when the heart was still alive. మానవ గుండె ఎడమ కవాటపు కణానికి చెందిన ఆ మాంసపు ముగ్గ మనిషి బ్రతికి ఉండగానే తీయబడింది అని డాక్టర్ పరిశోధనలో తేల్చాడండి. సోదరులారా, క్రీస్తు గుండె మన కోసం ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటుంది. ఆయన మనలను బ్రతికించడానికి, మనకు ప్రాణవాయువు పోయడానికి అదిగో ఆ మాంసముగా మారి దివ్య ప్రసాద రూపంలో మనల్ని పోషిస్తూ ఉన్నారు. ఈ సోదరులారా, ఈ కొద్ది సంవత్సరాల క్రితమే 2013లో కేరళ రాష్ట్రంలోని వెళ్ళక్కనూరు గ్రామంలో దివ్య అప్పం మీద క్రీస్తు స్వామి ముఖం ప్రత్యక్షమైందండి. దాన్ని చూస్తే ఏమంటాం? నవంబర్ 15వ తారీఖు ఉదయం ఫాదర్ థామస్ పతిక్కళ్ గారు క్రీస్తురాజ్ దేవాలయంలో దివ్య పూజ సమర్పిస్తున్నారట. నేటి పూజ సమయంలో
ఆ గురువు దివ్య అప్పాన్ని పైకెత్తినప్పుడు ఆ అప్పం మీద ఒక నల్లని, ఒక అసాధారణమైన చుక్క కనిపించిందట. దివ్య పూజాబలిని అర్పిస్తున్న గురువు ఆ చుక్కను గమనించారు. అయితే ఆ చుక్క క్రమక్రమంగా పెరిగి యేసుస్వామి ముఖంగా రూపొందటం ఆ గురువుతో పాటు పూజలో పాల్గొన్న విశ్వాసులు కూడా కళ్ళారా చూచారండి. ఈ అసాధారణ సంఘటనను ఆ గురువు తమ బిషప్ గారికి నివేదించగా ఆయన ఆదేశం మేరకు ఆ దివ్య అప్పాన్ని దివ్య మందసంలో భద్రపరిచారు. ఇక వాటికన్ పర్యవేక్షణలో 1 దశాబ్ద కాలం పైగా జరిపిన శాస్త్రీయ పరిశోధనలు ఆ అప్పం మీద, దివ్య అప్పం మీద క్రీస్తు ముఖ చిత్రము దానంతట అది ఏర్పడిందని, ఏ విధమైన బాహ్య ప్రమేయం వలన కలిగింది కాదని శాస్త్రీయ పరిశోధనలో తెలిసింది. ఇక పోయిన సంవత్సరం అంటే 2025వ సంవత్సరం మే నెల 31వ తారీఖున వాటికన్ ప్రతినిధి గారు అక్కడికి వచ్చి విళక్కన్నూరులో పూజను అర్పించి ఆ పూజా బలిలో దీనిని ఒక దివ్య ప్రసాద అద్భుతంగా ప్రకటించారు. సోదరులారా, క్రీస్తు స్వామి మన మధ్య తన సాన్నిధ్యాన్ని నిలపడానికి ఎన్నెన్ని అద్భుతాలు చేస్తున్నారు. ఆ దివ్య ప్రసాద నాథుని చూచినప్పుడు ఆయనకు మన మీద ఉన్న ప్రేమను గ్రహించి ఆయన ఎడల భక్తి ప్రపత్తులతో మెలుగుదాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన ప్రభు, మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి మీ శరీరాన్ని, రక్తాన్ని మాకు ఆహారంగా ఇచ్చి నిత్యం మమ్మల్ని పోషిస్తూ ఉన్నారయ్యా, మీకు స్తోత్రాలు. ఇక ప్రభువా, మాతో నిత్యము నివాసం చెయ్యాలి అని దివ్య సత్ప్రసాదంలో మీరు నిజంగా కొలువై ఉన్నారు. దీనిని మరువక మీ ప్రేమ లోతులను ఎరిగి భక్తి ప్రపత్తులతో మెలుగుచు మీ దివ్య నామమును స్తుతించి మహిమపరిచే జ్ఞానమును మాకు అనుగ్రహించండి. ఆమెన్. ప్రభు కృప సదా మనకు తోడయుండునుగాక. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.